భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సచివాలయంలో పాఠశాల విద్యార్థుల శాసనసభ నమూనా సమావేశంలో పాల్గొని అసాధారణమైన ప్రదర్శన చూపిన నరసరావుపేట మండలం కాకానీకి చెందిన జెడ్పీ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థిని వక్కలగడ్డ కాత్యాయిని ఉత్తమ ప్రతిమ పురస్కారాన్ని స్వీకరించింది. ఈ నమూనా శాసనసభ సమావేశంలో కాత్యాయిని హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మంత్రిగా వ్యవహరించింది. ఆమె చేసిన అసాధారణమైన ప్రదర్శనకు ఈ పురస్కారం లభించింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు వక్కలగడ్డ కాత్యాయనిని అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నమూనా శాసనసభ సమావేశం ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభ నిర్వహణ గురించి ఆచరణాత్మక అనుభవం లభించడం జరిగిందన్నారు. కాత్యాయని ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు, వాదనా సామర్థ్యం దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో మంచి నాయకురాలిగా ఎదగటానికి మార్గం సుగమం చేస్తాయని అన్నారు. వక్కలగడ్డ కాత్యాయిని పొందిన ఈ పురస్కారం కాకాని గ్రామం జెడ్పీ హై స్కూల్ మరియు నరసరావుపేట మండలంలో గ్రామీణ విద్యార్థుల సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు. మరి నరసరావుపేట మండలం కాకాని గ్రామం నుంచి మరి వక్కలగడ్డ కాత్యాయిని అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. జెడ్పీ హై స్కూల్ నుంచి మాక్ అసెంబ్లీకి అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా డిఓ గారు, అదేవిధంగా హెచ్ఎం గారు, మరి స్కూల్ టీచర్లు అందరూ కూడా దీనికి ముఖ్య కారణం. ఈ అమ్మాయి మంచి స్పీకర్ అనమాట. ఏ టాపిక్ మీద అయినా, ఏ డిబేట్లో అయినా కానీ చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమంలో మాక్ అసెంబ్లీకి మరి అమ్మాయి మినిట్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. మంచి రాజకీయాలు ఉన్న అవగాహన ఉన్న మనిషి, చాలా చక్కటి చదువుని అమ్మాయి కూడా. మరి 10th క్లాస్లోనే ఇటువంటి అవగాహన ఉన్న అమ్మాయి రాజ్యాంగం గురించి, అదేవిధంగా ప్రజాస్వామ్యం గురించి చాలా అవగాహన ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మరి ఈ విధంగా సెలెక్ట్ చేసినందుకు మరి వీళ్ళందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి కాపాడుతున్నందుకు అమ్మాయికి చాలా అవగాహన ఉంది. కానీ అమ్మాయి ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల, మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల మనకి చాలా మంచి రోజులు ఉన్నాయి. రాబోయే కాలంలో చదువుకునే బిడ్డలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఇటువంటి మంచి నాయకులు ఉండాలని చెప్పి అమ్మాయికి కోరుకుంటుంది. నిజంగా అమ్మాయి యొక్క తెలివితేటలు చూసి చాలా గర్వపడుతున్నాము. అమ్మాయికి మరొకసారి వాళ్ళ హెచ్ఎం గారికి, డిఓ గారికి మరి మనస్ఫూర్తిగా నరసరావుపేట ఎమ్మెల్యేగా నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మంచి మార్కులు తెచ్చుకోండి. నా పేరు వక్కలగడ్డ కాత్యాయిని. నేను జెడ్పీహెచ్ఎస్ కాకాని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను నిన్న జరిగినటువంటి మాక్ అసెంబ్లీకి మినిస్ట్రీగా సెలెక్ట్ అయ్యాను. నరసరావుపేట కాన్స్టిట్యుయెన్సీ నుంచి, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అవ్వడానికి నాకు మా టీచర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేసి నన్ను అక్కడ దాకా తీసుకెళ్లారు. సో మా టీచర్స్కి థ్యాంక్స్, నన్ను బాగా సపోర్ట్ చేసినందుకు. అక్కడికి విజయవాడకి వెళ్ళిన తర్వాత అమరావతికి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ మాక్ అసెంబ్లీ ఎలా జరుగుతుంది, బిల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, అక్కడ డెమోక్రసీ అంటే అసలు ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, అసలు మొత్తం అలా ప్రాసెస్ అసెంబ్లీలో ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎలా మాట్లాడాలి, అసెంబ్లీ అంటే వాదన కాదు, ఇద్దరి మధ్య గొడవలు కావు, అసెంబ్లీ అంటే ప్రజల కోసం, ప్రజల యొక్క కష్టాల గురించి మాట్లాడి చర్చించి చెప్పుకోవడం అని అదంతా మేము అక్కడ చూసాము. లోకేష్ గారు మాకు అన్ని వివరంగా చూపించి అక్కడ అసెంబ్లీ దగ్గర కూడా తీసుకెళ్ళి చూపించారు. ఆ తర్వాత ఇదే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక అవగాహన మా అందరికీ వచ్చింది. దీన్నే ఇంకా ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా బాగా ట్రైనప్ చేయమని చెప్పారు. ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన హెచ్ఆర్డి మినిస్టర్కి, అలాగే మన సీఎం సార్కి చాలా థ్యాంక్స్.